శివుడికి అభిషేకం, అభిషేక పూజ చేయడం అంటే పరమశివుడికి శుద్ధమైన ప్రేమతో, భక్తితో, నీటితో లేదా ఇతర పవిత్ర పదార్థాలతో అభిషేకించడం. ఇది శివుడిని సంతోషపెట్టే అత్యంత పవిత్రమైన విధానాలలో ఒకటి. ఇక్కడ నేను శివుడికి అభిషేకం ఎలా చేయాలో తెలుగు భాషలో ఒక సరళమైన పద్ధతిలో వివరిస్తున్నాను. శివుడికి అభిషేకం చేసే పద్ధతి తెలుగులో. అవసరమైన పదార్థాలు: 1 శుద్ధ నీరు, 2 పాలు, 3 పెరుగు, 4 తేనె, 5 నారికేలు నీరు, 6 పంచామృతం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, 7 బిల్వదళాలు, బిల్వపత్రాలు, 8 పుష్పాలు, 9 కుంకుమ, చందనం, 10 ధూపం, దీపం. అభిషేకం విధానం: 1 సంకల్పం. చేతిలో నీళ్లు తీసుకుని ఓం నమః శివాయ అనే మంత్రంతో సంకల్పం చేసుకోవాలి. శుద్ధ మనసుతో శివుడిని ధ్యానించాలి. 2 అభిషేకం ప్రారంభం. ప్రతి పదార్థంతో ఇలా చెప్పుకుంటూ అభిషేకం చేయవచ్చు. పాలు పోస్తూ క్షీరాభిషేకం సమర్పయామి. ఓం నమః శివాయ అనుతూ పాలతో అభిషేకం చేయాలి. పెరుగు పోస్తూ దధ్యాభిషేకం సమర్పయామి. తేనెతో మధ్వాభిషేకం సమర్పయామి. నారికేళ నీరు, నారికేళ జలాభిషేకం సమర్పయామి. పంచామృతంతో పంచామృతాభిషేకం సమర్పయామి. శుద్ధ జలంతో చివర్లో శివలింగాన్ని శుద్ధ నీటితో స్నానపరచాలి. 3 పూజా కార్యక్రమం. శివలింగానికి చందనం, కుంకుమ, పుష్పాలు అలంకరించాలి. బిల్వపత్రాలు సమర్పించాలి. అవి త్రిపత్రంగా ఉండాలి. ఓం నమః శివాయ అనే మంత్రం లేదా శివాష్టోత్తర శతనామావళి చదవాలి. ధూపం, దీపం నివేదించాలి. 4 నైవేద్యం. తక్కువగా అయినా నైవేద్యంగా పళ్ళు, పాలు లేదా ఏదైనా స్వీట్లు సమర్పించవచ్చు. 5 ప్రార్థన. చివర్లో శివుడిని ప్రార్థిస్తూ క్షమాపణమస్తు మహాదేవ అంటూ క్షమాపణ కూడా చెప్పాలి. ఇది ఇంట్లో సులభంగా చేయగలిగే అభిషేక పద్ధతి. కొద్ది భక్తి ఉంటే చాలు, శివుడు ఎంతో సంతోషిస్తాడు.